మహిమాన్విత క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27, 28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. స్వామియేశ్వర సంశనం మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సంశనం అయ్యప్ప భక్తులందరూ కూడా సంశనం, అయ్యప్ప మాలలు వేసుకున్న అయ్యప్పలందరూ కూడా సంశనం. ఈ సంవత్సరము గురువులందరూ కూడా సంశనం. ఎప్పటి నుంచి ఉన్న అయ్యప్ప స్వామి సేవలు ఉన్న మహాగురువులందరూ కూడా స్వామియేశ్వరం అయ్యప్ప స్వామియేశ్వరం సురుముత్తారు అర్చన ఆర్యంగా వేనేకు దిబుల బాలకని ఎర్మేలి ధర్మశాస్త్రావే శబరిగిరీశనే హరి రసుతనే జ్యోతి స్వరూపణి అంశే స్వామియేశ్వరం అయ్యప్ప లోకరాజావే శరణమయ్యప్ప పరశురామ దేవాయ నమో నమః. ఈ సంవత్సరము మనము అయ్యప్ప స్వామి 18వ బడి ఈ సంవత్సరం ఎవరికి అవుతుందో వారందరికీ మా శ్రీ మలయాళ భగవతి పీఠం తరఫు నుంచి, శ్రీ షట్శాస్త్ర అయ్యప్ప స్వామి హైదరాబాద్ కోవిల్ నుంచి నేను మీ శివన సంతంత్రి మీ అందరూ కూడా అయ్యప్ప స్వామి ముద్రపడి ఇవ్వాలని ఆలోచనతో అయ్యప్ప స్వామి ఈ విధంగా సేవ చేసుకోవాలని అయ్యప్ప గురువులందరూ కూడా 18వ బడి దగ్గర రావడానికి 18 సంవత్సరాలు మాల వేసి 18వ పడి రావడానికి ఎంతోమంది మాల వేస్తే కానీ అది ఎంతో అదృష్టంగా ఉంటే కానీ 18 మెట్ల దాకా రాలేరు ఎవరు కూడా. అందులో ఎంతో కన్యాస్వామి మొదలుకొని తెలిసి తెలియని అయ్యప్ప అంటే తెలిసి తెలియని సిస్టమ్ నుంచి గురువు బోధిస్తూ అయ్యప్ప స్వామి మన ఎన్నో జన్మల పుణ్యఫలంతో అదృష్టంతో అయ్యప్ప స్వామి కన్యాస్వామిగా మాలేసుకుంటాం. మనకేం తెలియదు, కన్య అంటే ఏం తెలియదు, తెలిసిన తర్వాత కత్తి స్వామిగా మారిపోతూ ఉంటాం అని తెలుసండి. కన్యాస్వామిగా మొదలుకొని ఒక్కొక్క సంవత్సరము స్వామివారి దర్శనం చేసుకుంటూ ఒక్కొక్క మెట్టును అధిరోహిస్తూ ఒక్కొక్క మెట్టుని మనం తీసుకుంటున్నాం అన్నమాట. 18 మెట్లు ఉంటాయి. 18 మెట్లు ఎందుకు గురుగారు దాని గురించి చెప్తా. ఒక్కొక్క మెట్టు పరంగా మనము ఒక్కొక్క సంవత్సరం ఒక మెట్టును సాధించుకుంటూ వెళ్తున్నాం. అట్లా మనం 18 సంవత్సరాలు అయిన తర్వాత 18 సంవత్సరాలకి 18వ బడిలో ఉన్న ఇది జ్ఞానపీఠాన్ని మనం అధిరోహిస్తామన్నమాట. 18వ మెట్టు అప్పుడు మనము పరిపూర్ణమైన ఫల చెట్టు ఏదంటే కొబ్బరి చెట్టు. ఆ కొబ్బరి చెట్టు పరిపూర్ణం అన్నీ కూడా ఉపయోగపడేది అన్నమాట. ఏరు నుంచి మొదలు పెడితే ఆకు దాకా పరిపూర్ణమైన వృక్షం అనేది మనం అక్కడ శబరిమలలో భస్మాకులం దగ్గర 18 సంవత్సరాల జ్ఞానపీఠాన్ని అధిరోహిస్తున్నాం. జ్ఞానపీఠం మనము 18 మెట్లు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ పరిపూర్ణమైన కొబ్బరి చెట్టుని అక్కడ మనము పెట్టేస్తాం అన్నమాట. అక్కడ మనము నాటుతాం అన్నమాట. ఆ మన గుర్తుగా అక్కడ పెట్టచ్చు, వీళ్ళైతే అక్కడ పెట్టేసి ఇంకో చెట్టు మన పొలాల్లో కూడా పెట్టుకోవచ్చు ఆ గుర్తు కోసం. ఇదేంటంటే మనం 18వ బడి గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ 18 మెట్లు అయితే మనకు 12 రాశులు ఉంటాయి. అయ్యప్ప స్వామి 6 క్షేత్రాలు, షట్ చక్రాలు, 6 + 12 18 అనమాట. ఇవి నీకు అలా వీలుగా గురుగారు నిజమా అంటే శబరిమలలో పక్కకు 18వ బడికి ఎక్కడెక్కడ ఇప్పుడు పిల్లర్స్ పెట్టారు షెడ్ కోసం. ఆ పిల్లర్ మీద కూడా రౌండ్ మీరు చూడండి 12 రాశులు ఉంటాయి, 6 చక్రాలు ఉంటాయి. ఇంకోటి కొడేట్టమని అయ్యప్ప స్వామి గజస్తంభానికి ఉత్సవం అయ్యే సమయంలో కొడేట్టమని అది జెండా ఒకటి పెడతారు. ఆ జెండా కూడా షట్ చక్రాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆ షట్ చక్రాల టెంపుల్స్ అయ్యప్ప స్వామి 6 ఉంటాయి. మన ఒక్కొక్క చక్రాన్ని ఒక టెంపుల్ అన్నమాట. సురుముత్యారు, అర్చన్ కోవిల్, ఆర్యంగావ్ అయ్యన్, కుయితిబిలి బాలకన్, ఎరిమేలి ధర్మశాస్త్ర, శబరిగిరీష 6 చక్రాలు. సహస్ర చక్రం అంటే జ్యోతిగా మన 6 చక్రాలు మన బాడీలో ఉంటే సహస్ర జ్ఞాన చక్రం అది మనకు అది ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇది మొత్తం సంబంధించింది. అదే మనము కన్యాస్వామి నుంచి మొదలుకొని 18వ బడి దాకా కూడా మనం ఎంత కష్టపడితే డబ్బులు ఉండి లేక ఏదో కష్టపడితే వనయాత్ర చేస్తూ స్వామివారి సేవ 41 రోజు దీక్ష తీసుకుని 41 రోజు దీక్ష గురుగారు రైట్. 41 రోజు స్వామివారి 7 బుధవారాలు కంప్లీట్ కావాలి. 6 బుధవారాలు కంప్లీట్ కావాలి. చక్రాలు 6 బుధవారాలు, 6 టెంపుల్స్కి ఒక్కొక్క బుధవారానికి సంబంధించింది. 7వ బుధవారం కూడా కంప్లీట్ అయితే అప్పుడు మనం వనయాత్రకు అర్హులం అవుతాం. గురుగారు ఖచ్చితంగా మీరు 41 రోజు చేసుకొని శబరిమల అని అవసరం లేదు. మీరు 18వ బడి ఎక్కాలంటే 41 రోజు ఉండాలి. మీరు మామూలు దర్శనం చేసుకుంటే సివిల్ కూడా ఎంతమంది వెళ్ళొచ్చు. ఖాళీ 18వ బడి అధిరోహించడానికి 18వ బడి నీ పాదం మోపే నీకు అర్హత రావాలంటే 41 రోజు దీక్ష చేసేస్తే 41 రోజు దాటితే నీ దీక్షకు అర్హులు అవుతారు. 48 అంటే 6 బుధవారాలు కఠిన దీక్షగా ఉండి 7వ బుధవారం కూడా కంప్లీట్ అయినాక అప్పుడు శబరి యాత్రకు మీరు అర్హులు అవుతారు. అది సంబంధించి అయిన తర్వాత అన్ని సంవత్సరాలను చేస్తూ 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత అయ్యప్ప స్వామి వారి దర్శనానికి వెళ్తున్నప్పుడు నేను 18 సంవత్సరాలు అన్నీ ఒక్కొక్క మనకు ఏ రాశిలో ఏమన్నా తెలియదు కదా. 12 రాశులు మన ఏదో ఒక రాశి కావచ్చు, అందులో ఒక రాశి మనకు యాక్టివేట్ అయిపోతుంది.
12 రాశులు 27 నక్షత్రాలు 108 పాదాలు. దాంట్లో మన ఏ పాదమైనా సరే, ఏ నక్షత్రం కావచ్చు, ఏ రాశి అయినా కావచ్చు, అలా ఆ మెట్టు కాడికి వచ్చినా మన అదృష్టం యాక్టివేట్ అయిపోతుంది. స్వామివారి మాలేసేయడమే అదృష్టంగా భావించేసి అప్పటి నుంచి మనం అనుకూలంగా మారిపోతాం. గజకేసరి యోగం వస్తుందన్నమాట స్వామివారిది. ఆ మాలేసి గజకేసరి యోగం అంటే గజ కేసరి. గజం అంటే రాజులు ఎక్కేది, కేసరి అంటే దేవుళ్ళు ఎక్కేది, సింహం, ఏనుగు. ఈ రాజులు ఎక్కేది దేవుళ్ళు. అందుకంటే మనము గజకేసరిగా మారిపోతాం. చూడు, దేవత్వం ఉంటుంది, రాజత్వం ఉంటుంది. అట్లా మన దాంట్లో అయ్యప్ప సింహాలే. కానీ అదేవిధంగా మనం 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత మనం 18వ పడి అధిరోహించేసి ఆ జ్ఞానపీఠంలో అయ్యప్ప స్వామి గురు పరంపర తత్వంలో మనకి వెళ్ళిపోతున్నాం. గురు పరంపర తత్వంలోకి వెళ్ళిపోతున్నాం. పరశురామ క్షేత్రం పరశురాముడు నిర్మించాడు. హరిహర అయిన పరశురాముడు ఒంటిలో కూడా శివుడు కేశవులు ఇద్దరు ఇంట్లోకి వెళ్ళిపోయారు అనమాట. ఆయన ఒంటిలో నుంచి హరిహర సుతుడికి సంబంధించిన ప్రతిష్టాపన ఆ పరశురాముడికి అప్పయిపోయారు. ఇద్దరు హరిహరులు లోపల ఉన్నారు, బాడీ లోపల ఉన్నారు. అనే పరశురాముడి చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది ఆయన ఎందుకు ప్రతిష్టాపన వచ్చింది. కేరళ రాష్ట్రం సంబంధించిన స్వామివారి మొత్తము భూమి అంతా దానం చేసిన తర్వాత, మహర్షికి హోమం చేసిన తర్వాత, ఆ దానం ఇచ్చిన తర్వాత ఆ కేరళ రాష్ట్రాన్ని ఆయన గండ్రగుడ్డల్ని వాటర్ మొత్తం ఎక్కడ దాకా గండ్రగుడ్డలు ఎక్కడ దాకా ఇచ్చేసి అక్కడ దాకా వాటర్ వెనకకి వెళ్ళి అక్కడ భూమికి ఏర్పాటు చేసుకొని అక్కడ ఎన్నో క్షేత్రాలు కట్టారు స్వామివారు. ఎన్నో క్షేత్రాలు కట్టేసి పరశురాముడు. అదేవిధంగా అయ్యప్ప స్వామి క్షేత్రం కూడా ఆయన చేతుల మీద జరిగింది. ప్రతిష్టాపన అయింది. ప్రతిష్టాపన రాతి విగ్రహం చేశారు. దాని తర్వాత అయ్యప్ప స్వామి వారి రాతి విగ్రహం పెట్టిన తర్వాత 1950లో స్వామివారి ఏదో జ్యోతి గుడి మొత్తం అగ్నికి ఆహుతి అయిపోయిన తర్వాత పంచలోహ విగ్రహం ప్రతిష్టాపన చేశారు. 18వ పడి కూడా తర్వాత రాతి విగ్రహం ఉండే, ఇప్పుడు తర్వాత స్వర్ణమయం మారింది. ఒక్కొక్క విగ్రహం మనం అధిష్టానం చేస్తూ వెళ్ళాం. 18వ పడి మొత్తం కూడా కంప్లీట్ చేసాం. కాకపోతే ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో ఎవరైతే అయ్యప్ప స్వామి 18వ మాలాధారణ చేస్తారో వారందరికీ కూడా మనము ఈ సేవ చేసుకుంటున్నాను. శ్రీ మలయాళ భగవతి పీఠం తరఫు నుంచి, శ్రీ షట్శాస్త్ర కోవిల్ తరఫు నుంచి ఈ ముద్రపడి అందరూ కూడా నేను అయ్యప్ప స్వామి అనుగ్రహం అదృష్టంగా భావించి ఈ 18వ పడి గురు పరంపర వెళ్ళేవారందరూ కూడా ఈ విధంగా వారికి ఈ సేవ చేసుకోవాలని భాగ్యం కలిగింది. అందునుంచి ఎవరైనా కూడా ఈ సంవత్సరం 18వ పడి ఎవరైతే అవుతున్నారో ఈ సంవత్సరం వారందరూ కూడా నా నంబర్ స్క్రోలింగ్ అవుతుంది. ఆ నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీ ఫోటో, మీ పేరు, మీ ఏరియా పెట్టినట్టయితే మీకు ఈ రిజిస్టర్ రాసుకుంటాం. డిసెంబర్ 10వ తారీఖు లోపల మీరు దీన్ని అప్లికేషన్స్ పెట్టుకోవాలి. డిసెంబర్ 10 లోపల అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ అప్లికేషన్ అందరికీ కూడా ఎవరైతే ఎంతమంది వస్తారో అంతమంది కూడా మేము శ్రీ మలయాళ భగవతి పీఠం ఉప్పల్లో ఉంటుంది. మీ అందరికీ కూడా లొకేషన్ వస్తుంది. ఉప్పల్ బోడుపల్ల ప్రాంతంలో మా పీఠంలో మీ అందరూ కూడా డిసెంబర్ 18వ తారీఖు రోజు ఉదయం 9 గంటలకు మీ అందరూ కూడా ఇది గురుతత్వంతో తంత్ర విధానంలో ఉపదేశం ఇచ్చి మీకు నమ్మక ప్రోక్షణ చేసేసి అప్పుడు మీకు ఇది చేతికిచ్చి మంత్రోపదేశం ద్వారా మీకు అందిస్తున్నామన్నమాట. అయ్యప్ప స్వామి అనుగ్రహం అందరి మీద ఉండాలని. ఈ ఏంటంటే ఇది ఏదైతే ఉన్నదో గురుగారు మళ్ళీ మీరు అయ్యప్ప స్వామి విగ్రహం పైన పెట్టారు కదా, మళ్ళీ మాకు లోపల అయ్యప్ప స్వామిని ఈ చేయికి తాగేయడానికి తీసుకెళ్లారు కదా, పైన విగ్రహం ఉందంటే ఈ విగ్రహం ఇలా తీసేటట్టు పెట్టాము, ఇది ఇట్లా తీసేసుకుని లోపల పంపించినాక మళ్ళీ స్వామివారిని ఇలా పెట్టుకోవచ్చు. అదే ఇది ఇంకోటి ఏంటంటే అయ్యప్ప స్వామి విధంగా ఒక్కొక్క మెట్టుకు ఒక చిహ్నం ఉంటుంది. ఆ చిహ్నాలన్నీ కూడా మనం ఇందులో ఏర్పాటు చేసాం. అంటే 18 మెట్లకు కన్యస్వామి చిహ్నం ఏంటిది, కత్తిస్వామి చిహ్నం ఏంటిది, గంటస్వామి చిహ్నం ఏంటిది, గదస్వామి గురువు ఇట్లా పెరుగు గురువు అన్నీ ఉన్నా కూడా ఒక్కొక్క దానికి ఒక చిహ్నం 18 సంవత్సరాలకు సంబంధించిన అన్ని చిహ్నాలు కూడా పెట్టాం. ఇవన్నీ కూడా మీరు ఎవరైతే మీరు 2024 ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి మేము ఆ సేవ చేసుకోవాలనుకుంటున్నాము. నా చేతిలోనే ఇస్తున్నాను. ఆ రోజు చాలామంది తంత్ర విద్యల గురువులు అందరూ కూడా వస్తున్నారు. అందరి పరంగా కూడా మనం ఆ రోజు చేస్తున్నాం. మనం అయ్యప్ప స్వామి అనుగ్రహం కోసం ఆ గురు పరంపరలో మీరు అందరూ వెళ్తున్నందుకు ఆనందదాయకంగా ఇదందరికీ మీకు అందించాలన్న ఆలోచనతో పెట్టాను. మీరు అందరూ కూడా రావాలి. ఆ రోజు ఎంతమంది వచ్చినా పర్లేదు, ఎంతమంది అయినా సరే రావచ్చు. అది ఏంటంటే ఓన్లీ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఏదైతే ఉన్నారో డిసెంబర్ 10 తారీఖు లోపలనే పెట్టాలి. డిసెంబర్ 10 తారీఖు లోపల ఇది మొత్తం 10 తారీఖు లోపల పెట్టుకున్న వారికి అందరూ కూడా డిసెంబర్ 18 తారీఖు రోజు ఉదయం 9 గంటలకు మీ అందరికీ అందిస్తున్నాం.
మీరందరూ రావాలని కోరుకుంటున్నాను. మీ అందరూ ఎవరైతే వాట్సాప్లో మీరందరూ మెసేజ్ పెడతారో దానికి అప్పటికప్పుడే మీకు రిప్లైగా లొకేషన్ వచ్చేస్తుంటుంది. మీరందరూ రావాలి. అయ్యప్ప స్వామి కృప మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ శివుని స్వామి శరణమయ్యప్ప.